తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 2016 మే 2న నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. 2019 జూన్ 21న ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. అయితే ప్రస్తుతం దీని చుట్టూ రాజకీయ వివాదం రగులుతోంది. ఏడాది క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రాజెక్టును ఓ అస్త్రంలా వాడుకుంటుంది. ఇటీవల బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ గులాబీ పార్టీకి రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేత మాజీ సీఎంకు నోటీసులు అందజేసింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట జూన్ 5న విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు అందాయి. అయితే 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ కమిషన్ ముందు హాజరవటం వల్ల ఆయన ఇమేజ్ కు సమస్య వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఆ నోటీసులు దూదిపించతో సమానమని కేటీఆర్ కూడా చెప్పారు. ఈ మాటల్ని బట్టి కేసీఆర్ విచారణకు హాజరు కారని, కావాలంటే ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు ఇవ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్లడమో చేస్తారని అనుకున్నారు. కానీ న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరంకు పనిచేసిన పలువురు అధికారులు తాము కేసీఆర్ చెప్పిందే చేశామని వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అధినేత నేరుగా రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉన్న వేళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇక కాళేశ్వరం మీద సమయం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ ను సీఎం మంత్రులు నిలదీస్తూనే ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ ను ప్రజల్లో దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో పలు అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ను సైతం వేసింది. అందులో భాగంగా గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ సైతం కేసీఆర్ ను విచారణకు పిలిచింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనంటూ కేసీఆర్ రాతపూర్వకంగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సైతం హాజరు కాకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధినేత భావించారు. అందులో భాగంగానే నేరుగా విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి నుంచి వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని, ఏటా విద్యుత్ బిల్లులకే 11,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని కాగ్ తెలిపింది. విద్యుత్ బిల్లులు, రుణాల చెల్లింపులు కలుపుకుంటే కాళేశ్వరం కోసం ఏటా 25 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్ లెక్కలు కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 1.47 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. ఇక 2023 అక్టోబర్ 22న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో 1,00,000 కోట్లు వృధా అయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 16 నుంచి 22వ పిల్లర్ వరకు దెబ్బతినడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. మేడిగడ్డ, అన్నార్, సుందీళ్ల బ్యారేజీల భద్రతపై విచారణ జరుపుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ తప్పు జరగకపోతే, ఏ అవినీతి జరగకపోతే కేసీఆర్, హరీష్ రావులు విచారణకు హాజరయ్యి తమ నిబద్ధత, నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా అంటూ కాంగ్రెస్ మంత్రులు సవాలు విసురుతున్నారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే ఇలాంటి ప్రశ్నలకు కేంద్రం బదులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు, అనుమతులు, వ్యయం, ఆయకట్ట తదితర విషయాలకు సంబంధించి ఆనాడే కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని, ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో నిర్మించినట్టు పార్లమెంట్లో వివరణ ఇచ్చింది. లోక్సభలో ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు 83.7% ప్రాజెక్టు పనులు పూర్తయినట్టు, 18,25,700 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంతో పాటు మరో 18,82,970 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని వెల్లడించారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు కేంద్రం తెలిపింది.